నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్। బీహార్ కా రాజా కౌన్ హై ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ। పోలింగ్ ముగిసింది, ఇంకొన్ని గంటల్లో ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి। దాదాపు అన్ని సంస్థలు ఎన్డీఏకే బీహార్ మళ్లీ పట్టం కట్టబోతోందని అంచనా వేస్తున్నాయి। అయితే విపక్షాలు మాత్రం అవన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నాయి। ప్రతిపక్ష కూటమి ధీమాగా కనిపిస్తోంది। దీంతో పాత ప్రశ్నే మళ్లీ కొత్తగా తెర మీదకు వస్తోంది। ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొచ్చా? గత ఎన్నికల్లో బీహార్లో ఏం జరిగింది? ఈసారి అంచనాలకు మించిన ఫలితం చూడబోతున్నామా? బీహార్లో ఎన్డీఏ కూటమిదే మళ్లీ అధికారం। ఎగ్జిట్ పోల్స్ అన్ని అధికార కూటమి వైపే। మహాగఠబంధన్ మరోసారి ప్రతిపక్షానికి। ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటున్న మహాగఠబంధన్ అసలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మొచ్చా? 2015, 2020 ఎన్నికల్లో బీహార్లో ఏం జరిగింది? అంచనాలకు మించిన ఫలితం చూడబోతున్నామా? ప్రధాన ఘట్టం ముగిసింది, ఇక ఫలితాలే। ఎన్నికల వేళ బీహార్ పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తి చూపించాయి। అక్కడ మండిన రాజకీయం దేశమంతా వేడిని పరిచయం చేసింది। ఢిల్లీ రాజకీయాలను ప్రభావితం చేసే పవర్ ఉన్న బీహార్లో ఎవరు గెలుస్తారని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది। 2 దశల్లో పోలింగ్ జరగగా రికార్డు స్థాయి ఓటింగ్ నమోదు కావడం ఫలితాలపై మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది। రెండో దశలో 122 స్థానాలకు ఎన్నికలు జరగగా 68.79% ఓటింగ్ నమోదైంది। ఇది ఆ రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అత్యధికం। నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08% ఓట్లు పోలయ్యాయి। 2 దశల్లో కలిపి మొత్తం 66.90% పోలింగ్ జరిగింది। ఇది 2020 ఎన్నికల కంటే 9.6% ఎక్కువ। పెరిగిన ఓటింగ్ ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ ఓవైపు జరుగుతూ ఉండగానే ఎగ్జిట్ పోల్స్ మరింత ఆసక్తి రేపాయి। బీహార్లో మళ్లీ ఎన్డీఏదే అధికారమని దాదాపు అన్ని సంస్థలు అంచనా వేయగా సీన్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది। అసలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమేనా? 10వ నితీష్ సీఎం అవుతారా అనే చర్చ జరుగుతోంది। ఉత్తరాదిలోనే కాదు, దేశవ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపాయి। దీంతో పోలింగ్ అయిపోగానే ఎగ్జిట్ పోల్స్ తెలుసుకునేందుకు జనాలు తెగ సెర్చ్ చేశారు। దీంతో బీహార్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ కీవర్డ్ గూగుల్ ట్రెండ్స్ లో కనిపించింది। ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై దేశం ఎంత ఆసక్తిగా ఉంది అనడానికి ఇదే ఎగ్జాంపుల్। అయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ కూటమికే జై కొట్టాయి। ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది। అధికార ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థాన్ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు ఉండగా ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వీఐపీ పార్టీ, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ, సిపిఐ, సిపిఎం, జనశక్తి, జనతాదళ్ లాంటి పార్టీలు ఉన్నాయి। ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి చెందిన జన్ సురాజ్ పార్టీ కూడా ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది। ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య టఫ్ ఫైట్ తప్పదని అనుకుంటే ఎగ్జిట్ పోల్స్ మాత్రం వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఫలితాలు ప్రకటించాయి। ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది। బీహార్లో అధికారం చేపట్టడానికి 122 సీట్లు అవసరం కాగా ఎన్డీఏకు 130కి పైగా సీట్లు వస్తాయని సంస్థలు తెలిపాయి। మహాగఠబంధన్కు గరిష్టంగా 108 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి। జన్ సురాజ్ పార్టీ 0 చుట్టేస్తుందని అంచనా వేసింది। పోల్ స్టాట్ సంస్థ పార్టీల వారీగా సీట్ల సంఖ్యను అంచనా వేసింది। బీజేపీకి 68 నుంచి 72 సీట్లు, జేడీయూకు 55 నుంచి 60 సీట్లు, ఎల్జేపీకి 9 నుంచి 12 సీట్లు, హెచ్ఏఎంకు 1 నుంచి 2,
ఆర్ఎల్ఎంకు 2 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఓవరాల్ గా ఎన్డీఏకు 133 నుంచి 148 సీట్లు, మహాగఠబంధన్కు 100 నుంచి 108 సీట్లు రావచ్చని తెలిపింది. ఇక చాణక్య స్ట్రాటజీస్ ఎన్డీఏకి 130 నుంచి 138 సీట్లు, మహాకూటమికి 100 నుంచి 108 సీట్లు, ఇతరులకు 3 నుంచి 5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు 133 నుంచి 159 సీట్లు, మహాగఠబంధన్కు 75 నుంచి 101 సీట్లు వస్తాయని అంచనా. ఇతరులు 2 నుంచి 13 సీట్లలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. పీపుల్స్ ఇన్సైట్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఎన్డీఏకు 133 నుంచి 148 సీట్లు, ప్రతిపక్ష కూటమికి 87 నుంచి 102 సీట్లు, జన్ సురాజ్ పార్టీకి 2 సీట్లు, ఇతరులకు 3 నుంచి 6 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీఏకు 48%, మహాకూటమికి 37%, ఇతరులకు 15% ఓట్లు వస్తాయని అంచనా వేసిన మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అధికార కూటమికి 147 నుంచి 167 సీట్లు, ప్రతిపక్ష కూటమికి 70 నుంచి 90 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్స్ కు మించి మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఎన్డీఏ కూటమి నేతలు అంటుంటే ఎగ్జిట్ పోల్స్ సరికాదని, గతంలో కంటే తమకు ఎక్కువ సీట్లు వస్తాయని, పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని, నవంబర్ 18న తాము ప్రమాణ స్వీకారం చేస్తామని మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్స్ బీహార్లో పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి. ఓవైపు భారీ ఓటింగ్ నమోదు కావడం, మరోవైపు అధికార పక్షానికే మళ్లీ జనం పట్టం కట్టేందుకు సిద్ధమన్నట్లు ఎగ్జిట్ పోల్స్ రావడంతో గత ఎన్నికల ఫలితాలను రివైజ్ చేస్తున్నారు జనం. 2015, 2020 బీహార్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి అంచనాలు వేశాయి, అసలు రిజల్ట్స్ ఏం వచ్చాయనే దానిపై ఆరా తీస్తూ కనిపిస్తున్నారు. నిజానికి 2020 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్కు పట్టం కట్టి సగటున 125 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. అయితే తుది ఫలితాల్లో మాత్రం 125 సీట్లతో ఎన్డీఏ విజయం సాధించింది. ఏదొచ్చినా కొద్దిగా నేరోగా ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే బీహార్లో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కులాలు ఉన్నది, మతం ఉన్నది, ప్రాంతాలు ఉన్నాయి, వలసదారులు ఉన్నారు. సో అందువల్ల ఈ ఎగ్జిట్ పోల్స్ ఒక్కోసారి చాలా తప్పుగా కూడా వస్తాయి. అందువల్ల మనం ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, ఒక రకంగా ఇది ఒక ట్రెండ్. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండటం 20 సంవత్సరాలు ఉండినా ఆయన మీద వ్యతిరేకత లేదు. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ చాలా మంచి పర్సనాలిటీ, మంచివాడు, పెద్ద మనిషి. ఆయన బంధుప్రీతి లేదు, కులప్రీతి లేదు, కరప్షన్ లేదు, కొన్ని సౌండ్గా పనులు చేశాడు, దేశమంతా ఇమేజ్ ఉన్నది. 2015 ఎన్నికల్లోనూ ఇలాంటిదే జరిగింది. అప్పుడు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహాగఠబంధన్గా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏగా పోటీ చేసింది. దాదాపు 6 ఎగ్జిట్ పోల్స్ మహాగఠబంధన్కు సగటున 123 సీట్లు, ఎన్డీఏకు 114 సీట్లు వస్తాయని అంచనా వేసి 2 కూటముల మధ్య గట్టి పోటీ ఉంటుందని ఊహించాయి. కట్ చేస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. ఏకంగా 178 సీట్లు సాధించి మహాకూటమి రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది. ఓవరాల్ గా బీహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్ర చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో తుది ఫలితాలను అంచనా వెయ్యలేమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలా అని ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ను కూడా కొట్టిపారేసే పరిస్థితి లేదు. తుది తీర్పు కోసం ఓట్ల లెక్కింపు రోజు వరకు వేచి చూడాల్సిందే. ఇదంతా ఎలా ఉన్నా సర్వే సంస్థలను నమ్మొచ్చా అనే ప్రశ్న మరోసారి తెర మీదకు వస్తోంది. సర్వే సంస్థల అంచనాలు దాదాపుగా నిజమైన పరిస్థితులు ఉన్నా కొన్ని పట్టు తప్పాయి కూడా. గత 2 ఎన్నికల్లో బీహార్లోనూ అదే జరిగింది. దీంతో ఈసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నా ఫలితంపై జనాల్లో టెన్షన్ మాత్రం తగ్గడం లేదు. బీహార్ ఎన్నికలను ఎగ్జిట్ పోల్స్ మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. రికార్డు స్థాయి ఓటింగ్ నమోదు కావడం అంటే అధికార పార్టీ మీద వ్యతిరేకతే. గత అనుభవాలు చెబుతోంది అదే. అలాంటిది జనాలు మళ్ళీ ఎన్డీఏకు పట్టం కట్టడం ఏంటి? వ్యతిరేకతను, అసంతృప్తిని ఎన్డీఏ కూటమి ఎలా ఓవర్టేక్ చేసింది?
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే ఆ విజయానికి కారణాలుగా నిలిచే అంశాలు ఏంటి? ఎన్డీఏదే మళ్లీ పీఠం. కారణం మహిళా ఓటర్లేనా? ఎగ్జిట్ పోల్స్ నిజమే, ఓటింగ్ ట్రెండ్ చెప్పేది అదే. ఎన్డీఏ గెలిస్తే ఆ విజయానికి కారణాలు అవేనా? ఓటర్ల మనసును ఎన్డీఏ కూటమి ఎలా గెలిచింది? వ్యతిరేకత అసంతృప్తిని ఎలా ఓవర్టేక్ చేసింది? ఈసారి ఎన్నికల్లో 73 ఏళ్ల రికార్డును బీహార్ ఓటర్లు బ్రేక్ చేశారు. ఈ స్థాయిలో ఓటింగ్ జరగడం ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. మామూలుగా ఓటింగ్ శాతం పెరగడం అంటే అది అధికార పార్టీకైనా కూటమికి అయినా ఇబ్బందే. మార్పు కోరుకున్నప్పుడు మాత్రమే ఓటర్లు ఈ స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చే అవకాశం ఉంది అనే అంచనాలు వినిపిస్తూ ఉంటాయి. అది ప్రతిపక్షానికి కూటమికి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. నిజానికి చాలా రాష్ట్రాల్లో చాలా సార్లు ఇదే జరిగింది కూడా. అయితే బీహార్లో మాత్రం సీన్ రివర్స్ అనిపిస్తోంది. రికార్డు స్థాయి ఓటింగ్ జరిగినా మళ్లీ అధికార పార్టీకే ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి. భారీ మెజారిటీ సాధిస్తుందని అంచనా వేసిన సంస్థలు ఉన్నాయి. నిజంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే దానికి కారణాలు ఇవే అంటూ కొన్ని విషయాలు కొత్తగా తెర మీదకు వస్తున్నాయి. అందులో ప్రధానంగా మహిళా ఓటర్లు కనిపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మహిళలు భారీగా పోటెత్తారు. అది ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చిందనే అంచనాలు వినిపిస్తున్నాయి. జనాల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకతను మహిళా ఓటర్ల సాయంతో ఎన్డీఏ కూటమి ఓవర్టేక్ చేసినట్లు కనిపిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే అది ఖచ్చితంగా మహిళల వల్లే. ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ ప్రభుత్వం మహిళా రోజ్గార్ యోజన కింద 1,25,00,000 మంది మహిళలకు 10,000 నగదు పంపిణీ చేయడం ఎన్డీఏ విజయానికి దోహదపడనుంది అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రోజ్గార్ యోజనతో పాటు జీవికా దీదీ కార్యక్రమం, లఖ్పతి దీదీ పథకం మహిళలను విపరీతంగా ఆకట్టుకున్నాయని, మహిళా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం వెనుక కారణం ఇదే అనేది మరికొందరి అభిప్రాయం. ఈసారి ఎన్నికల్లో మహిళల పోలింగ్ 71.6% కాగా 62.8% మంది మాత్రమే పురుషులు ఉన్నారు. ఇది ఎన్డీఏ గెలుపునకు కీలకమయ్యే ఛాన్స్ ఉంటుందనే ఒపీనియన్ వినిపిస్తోంది. ఇకటు అగ్రవర్ణాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈబీసీ వర్గాల మద్దతుతో ఎన్డీఏ ఆధిక్యంలో ఉండగా ముస్లింలు, బౌద్ధులు, బీసీ సామాజిక వర్గాల్లో అధిక శాతం ఎంజీబీ వైపు నిలిచారు అనేది మరికొందరి వాదన. రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదం బీహార్లో ఓట్లను రాబట్టలేకపోయిందని మరికొందరి అంచనా. నితీష్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై వలసలు, ఉపాధి లేమి లాంటి అంశాల కారణంగా వ్యతిరేకత ఉన్నా మహిళా ఓటర్లు మాత్రం ఆయనకు గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. చాలా మంది మహిళా ఓటర్లు నితీష్ ను ఇప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నమ్మకమైన నాయకుడిగానే చూస్తున్నారు. గత 20 ఏళ్లలో నితీష్ ప్రభుత్వం అమలు చేసిన మహిళా సాధికారత పథకాలు ఈ నమ్మకానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. మద్యపాన నిషేధం, జీవికా కార్యక్రమం, మెరుగైన శాంతి భద్రతలు వంటి చర్యలు మహిళలకు సురక్షితమైన జీవనాన్ని అందించాయి. మరి ముఖ్యంగా మద్యపాన నిషేధంతో తమ ఇళ్లకు భద్రత పెరిగిందని భావిస్తోన్న మహిళలు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏకు ఓటు వేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ ఎన్నికల్లో మొదటి నుంచి బీజేపీ మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఆ ఫార్ములానే వర్కౌట్ అయిందని, ఎన్డీఏకు మరోసారి విజయాన్ని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక బీహార్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని, ఓట్ చోరీ అస్త్రంగా పనిచేస్తుందని భావించింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే మాత్రం రివర్స్లో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యి
ఎన్డీఏ గెలిస్తే మహాగఠబంధన్ కూటమి ఓటమికి ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ కూడా కారణమయ్యే అవకాశాలు ఉంటాయి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆ పార్టీ పెద్దగా సీట్లు సాధించకపోయినా ఓట్లు చీల్చే అవకాశాలు ఉన్నాయనేది మరికొందరి అభిప్రాయం. మరీ ముఖ్యంగా యువత ఓట్లపై తేజస్వి యాదవ్ భారీ ఆశలు పెట్టుకోగా ఆ ఓట్లను ప్రశాంత్ కిషోర్ పార్టీ చీల్చి ఉండే అవకాశాలు ఉన్నాయి. జనసురాజ్ పార్టీకి అర్బన్ ఓటర్లలో మరీ ముఖ్యంగా యువతలో మంచి పట్టు ఉంది. అది కూడా మహాగఠబంధన్ గెలుపు అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఎగ్జిట్ పోల్స్ మరింత ఆసక్తి రేపుతూ ఉండగా ఇవే నిజమవుతాయా? అంచనాలకు మించి అద్భుతం జరుగుతుందా అంటే ఇదే నిజమవుతుందా? అంచనాలకు మించి అద్భుతం జరుగుతుందా? అలాంటి ఫలితం చూస్తామా అంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.